హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నవ్యవర్మ ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చేసిన ఒక చిన్న లైక్ చేసి వీడియోలంతా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సండే రోజు అనమాట. సండే అంటేనే కొంచెం లేట్గా లేస్తాం అనమాట. ఆ రోజు అయితే స్కూల్ ఉండదు కాబట్టి స్కూల్ ఏంటంటే కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ లేయాల్సిందే, వర్క్ అయితే స్టార్ట్ అవ్వాల్సిందే. పొద్దున అయితే ఇడ్లీ పెట్టేస్తామన్న. ఫ్రెష్ చేసి వచ్చిన పొద్దున ఏంటంటే నాకు ఎత్తుకొనేది చెప్పింది చిలకం కనపల్లా. అన్నీ మామూలుగా ఎప్పుడు పౌడరు పుట్టుకాడే ఉంటుంది కానీ అర్థం కాడ చిలక పట్టిపోయిందో కనపల్లా. అబ్బా అన్నీ ఎత్తికినారు ఉంచేపు ఇంక అవ్వదనేసి మా వాడు ఆకలి కానీ రామ్మా అని అంటే ఇడ్లీ అయితే పోసేస్తాను. అప్పటికే 8 అయిపోతాను టైం అయితే. ఇంకొక పక్క ఇడ్లీ పెట్టేసి ఇంక కూర అయితే చేసేసేయాలి, మళ్ళీ టైం అవుతా ఉన్నది. ఇంకా ఆశ వచ్చేసి ఫ్రెష్ అయ్యేసి వస్తానులేమ్మా అనేసి తనైతే వెళ్ళిందనమాట. ఇంకా కూర అయితే నైట్ ఇంకా చికెన్ తెచ్చిపెట్టున్నారు. ఇంకా చికెన్ అయితే పులుసు అనమాట. ఇడ్లీలోకి పలుసుగా కొంచెం పులుసు చేద్దామనేసి మసాలాలు అంటూ ఏం లేదబ్బా. టమాటా, ఎర్రగడ్డ, కొంచెం గసాలు, జీడిపప్పు అయితే వేసున్నా. అల్లం తెల్లగడ్డలు ఉంటే వేసేసి రేరుగా, లేదనేసి అల్లం తెల్లగడ్డలు పేస్ట్ ఏమీ లేకుండా టమాటా, ఎర్రగడ్డ, అల్లము తెల్లగడ్డల మిక్సీలో వేసేసినా కూడా బాగానే ఉంటుంది. మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా. ఈ లోపల అయితే ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇడ్లీ అయితే వేసినారు. కొంచెం పెద్దగా పెడతాయి, ఎందుకంటే చిన్న అయినా 2 కావాలంటారు, పెద్ద అయినా 2 తింటారు. అబ్బాయి ఎక్స్ట్రా పెట్టినంటే మళ్ళీ వద్దంటారు. కొద్దిసేపటికి మళ్ళీ ఏమైనా స్నాక్స్ లేవో ఇంట్లో ఏం చేస్తున్నాం అనేసి చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట నా చుట్టూరు. ఇంకా అందుకోసం అయితే పెద్ద ఇడ్లీ పెడతాను నేనైతే కొంచెం. ఇటు సైడ్ ఇడ్లీ దించేసినాం కదా, ఇడ్లీ చల్లారినాక తీస్తే బాగా వచ్చేస్తుంది. ఇంక లోపలైతే చికెన్ పులుసుకి అయితే చేసేస్తా ఉన్నా. ఇంక పక్క ఆశ అయితే కింద తోసంతా ఎతుకుతా ఉంది పొట్టు కోసం, కానీ కనపడలేదనేసి. ఎట్లా పోతుందో అబ్బా, ఎలికలు ఎత్తుకోపోయినట్టుగా ఉంటాయి అసలు. ఎలికలు ఉన్నా కూడా అట్లే అనుకోవచ్చు, ఎలికలు కూడా ఇలా వీళ్ళిద్దరైతే నేను చూడలేదు అని అన్నారు. ఇంకా సర్లే అనేసి మళ్ళీ ఎత్తుకోవచ్చులే అని ఇంకా దాని మీద పోయినామంటే ఇంకంతా తీసేయాలి. కానీ లాస్ట్కి ఏమైందంటే ఇంకా ఆడే పక్కనే పడిపోయినది దాని పేపర్ కింద తప్ప ఇల్లంతా కలబెట్టేసినాం అనమాట. ఇంకా సర్లే అనేసి ఒక పక్క చికెన్ అయితే వేసేసిన. ఇంకొక పక్క పాలకి కొంచెం లైట్గా రూన్ అయితే కాస్తున్నాను. ఎక్కువ మళ్ళీ కాంచేసినాం అనుకో మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. చలికాలం కొంచెం పెరుగు కూడా వేసుకోవట్లేదు ఎక్కువైతే. ఇంకా అందుకోసం అయితే కూర అయితే ఇంకా ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఇంకా చికెన్ వేసిన తర్వాత కొంచెం మగ్గుతా ఉన్నప్పుడు ఇంకా కారము, ధనియాల పొడి అయితే వేసేస్తున్నా. ఇంకా తర్వాత మసాలా మిక్సీ పెట్టేసుకున్నాం కదా, ఆ మసాలా అయితే వేసేస్తా ఉన్నాయి. ఇప్పుడు మసాలా వేసేసి కొంచెం సేపు ఒక 5 నిమిషాలు సిమ్లో కానీ ఆ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఉడికిందంటే కానీ మళ్ళీ నీళ్ళు అయితే పోసేసుకోవచ్చు. కరింపాకు అయితే నార్మల్ నేను చెప్పినాను కదా చాలాసార్లు, కరింపాకు అయితే కంపల్సరీ అయితే వేస్తా అనేసి. ఇది మసాలా ఏంటంటే చికెన్లో ఆయిల్లో చికెన్ వేసి ఉడికేటప్పుడు మనం మసాలా వేసినామంటే, మసాలా అంటే కారం, పసుపు వేసినామనుకో కలర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. తర్వాత వేస్తే కానీ బాగుండదు. ఎప్పుడైనా ఆయిల్లో కారం అవి వేసినామనుకో కలర్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇంకా ఫ్లేవరు బాగుంటుంది, కలరు చూసేదానికి బాగుంటుంది. ఇంకా నీళ్ళు అయితే పోసిన పులుసుకి అయితే ఇంకా మాత్రం ఉండాలనేసి కొంచెం కొత్తిమీర, పుదీనా ఏముంటే అవి వేసేసుకోవాలి. లేకపోయినా పర్లే, కరింపాకు వస్తుందైనా వేసినా సరిపోతుంది. లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకొని వేసేస్తే, ఉప్పు లాస్ట్లోనే వేసుకోవాలబ్బా. మధ్యలో వేసినామంటే ఉప్పు ఎక్కువైతే తక్కువైనా తినచ్చు, కానీ ఉప్పు ఎక్కువైతే తినలేము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆశని ఇంకా నైట్ ఇంకా చదువుకొని పడుకునింది. ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇంకేం ఆశ అంటే మళ్ళీ తలకు పోసుకోవాలి కదా, సండే కదా అనేసి ఇంకంతా తీసుకున్నాను కదా ఇంట్లో అయితే. ఇంకా తోస్తా ఉన్నది. వాడైతే నాది బ్యాగ్ ఉంటే వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పిల్లని సర్లే ఆసి తోసేస్తుంది. ఇంకా ఫ్రెష్ చేసేటప్పుడు టిఫిన్ అయితే అంటే నేను కూడా ఏదో ఒకటి చేస్తానని ఇంకా వస్తున్నాడు. వాడు పని చేసినాడంటే నాకు పనికి ఇంకొక పని చేస్తాడు అనమాట. ఊరికి చేసిన అని పేరు ఏమన్నా అంటే నేను చేసినానని చెప్పొద్దా. అందుకు ఆశ ఏదో డ్రాయింగ్ వేసిందంట, చూపిస్తూ ఉన్నాడు. చూడు ఎట్లుందంటే బాగున్నదంటే నేను ఎంతకన్నా బాగా వేస్తానులే అని అంటూ ఉన్నాడు. ఇదైతే సత్తా అన్నాడు. అరకొర పనులు అనమాట. సరే పోనీ చేస్తా అన్నప్పుడు ఎందుకు వద్దనాలనేసి సర్లేరా అని చెప్పేస్తున్నా. ఈయనైతే ఇది సర్దుకుంటా ఉన్నాడు. తినండి డ్రాయింగ్ అయిపోవచ్చింది అంటే సరే తింటాంలే ఉండు అని అంటూ ఉన్నారనమాట. ఇంకా సర్లే అనేసి ఇంక వీళ్ళకి పెట్టినామంటే సగం పని అయిపోతుంది. ఇంకా ఇటు సైడ్ పాలు అయితే కాయిపోయినాయి. ఇంకా వీళ్ళు బ్రష్ చేసుకొని వచ్చేసినామంటే ఇంకా పెట్టేస్తా. ఇంకా ఆశకి ఏంటంటే లెమన్ పెట్టాలంట తలకైతే. ఇంకా తినేసి వచ్చినాక మళ్ళీ పెట్టుమా, తర్వాత లేట్గా స్నానం చేస్తానులే అనేది ఉండేది. ఒక్కరోజే తలకు అసలు మామూలుగా డాండ్రఫ్ కానీ అట్లా ఏం పేర్లు ఏమీ ఉండకూడదు అనుకుంటే వారానికి ఒక 2 కానీ 3 సార్లు కానీ తలకు పోసుకుంటే ఏం ఉండవు. ఇలా పాపం ఇంకా టైం ఉండదు. ఇంకా తలకు మధ్యలో పోసినా కూడా ఆరవు అనమాట. తలనొప్పి అనేసి ఇంక ఏడుస్తూ ఉంటుంది. నేనైతే ఇంకొక కాఫీ పెట్టేసుకున్నా. ఇంక నాకు ఎందుకో టిఫిన్ తినాలనిపించలే. ఇంకా వీళ్ళకైతే పిల్లలకైతే ఇంకా పెట్టేస్తా ఉన్నా. ఇంకొక ఇడ్లీ ఎక్స్ట్రా పెడతాను చాలా అనేసి ఇంకా అరుస్తూ ఉండరు. సరే ఇంకా అట్లా ఉన్నాయిరా 2 ఎక్స్ట్రా పెడతాను, కావాల్సినప్పుడు పెట్టుకొని తినండి, నాన్ వెజ్ కదా అంటే సర్లే అనేసి మాషి అయితే స్మెల్ అయితే అదిరిపోయింది. నాకు కూడా పెట్టేసి అన్నదనమాట. పెట్టేసిన తర్వాత మళ్ళీ చదువుకోమని చెప్పాలి కొద్దిసేపు అయితే. ఇంకా లెమన్ అయితే పెట్టేస్తా ఉన్నా కొంచెం, ఎందుకంటే డ్రాండ్రఫ్ ఉన్నది అక్కడక్కడ ఆశకైతే. అందుకోసం లెమన్ ఏడు పెడతా ఉన్నంతసేపు ఇంకా జై అయితే నాకు కూడా పెట్టు, నీకు ఎందుకురా అంటే
లేదు నాకు కూడా పెట్టు అని స్టార్ట్ చేసినాడు. ఈ పిల్లకి పెట్టాలంటే సురుకు అనమాట, ఎంటుకలు కొంచెం పొడవుగా ఉంటాయి కదా. ఇంకైతే ఎట్లా ఒక 3 నిమ్మకాయలు కట్ చేసేసి ఇంకా పెట్టేస్తా ఉండ. చల్లగాలం కాబట్టి చూసుకొని పెట్టాలా. కొంచెం ఎండ వస్తుందంటే ఎండలో ఎంటికలు ఆరుకుంటే ఏం కాదు, కానీ లేకపోతే కోల్డ్ జలుబు చేస్తుంది. మెంతులు పెడదాం అనుకున్నాను కానీ మెంతులు ఏంటంటే నానబెట్టలా నేను. నెక్స్ట్ వీక్ అట్లా టైం ఉంటే కానీ మెంతులు పెడతానులే. మెంతులు కొంచెం ఏదైనా మందారం ఆకులు అవి వేసేసి పెట్టినామంటే పోతుంది. లేకపోతే డాండ్రఫ్ ఉంటే కొంచెం ఉన్నిందనుకో ఇంక అందరికి వచ్చేస్తుంది నవ్వు అనమాట. తలంతా గీరుకుంటా ఉన్నారు క్లాస్ రూమ్లో వేసి. ఇంక అందుకోసం అది పోయిందాక ఇంకా టార్చర్ చేస్తుంది నన్ను. అది పోలేదు తెల్లగా కనిపిస్తుంది అనేసి. కొంచెం ఉన్నది స్కూల్లో అంటే అందరూ ఇంకా ఉంటారు కదా ఎట్లయినా సరే, అది వస్తుంది. మనం ఎట్లా వస్తుంది అనుకున్నా కానీ తల వాళ్ళు గీరుకొని ఇట్లా మన తల మీద చేయి పెట్టినా మనం టచ్ చేసినా అది ఎక్కడైనా అయిందంటే డాండ్రఫ్ అనేది ఎట్లా వస్తుందో వచ్చేస్తుంది అది. ఇంక పెట్టేస్తానే ఇంక వీడు స్టార్ట్ అయిపోయినాడు. ఇంకా నాకు పెడుతురా అనేసి అయితే సరే పెట్టేస్తాను రా పెడతాను, వెంటనే తలస్నానం చేసే, నీకు ఆరాల్సిన పని లేదు, నీకైతే ఏం లేదు అనేసి అయితే. వీడికి భలే పిచ్చి. ఎంటికలు అయితే ఆయిల్ పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి పెట్టుకోవాలంటే భలే పెట్టుకుంటావు. అక్కకు పోటీ నాకు పెడుతున్నామని తెలిస్తే ఈయనకు పెట్టాల్సిందే. ఇంక పిల్లోళ్ళు అంటే ఇంక అట్లే ఉంటారు. ఇంకా ఆయిల్ మటుకు మసాజ్ చేస్తా అంటే ఒప్పుకోడు, కానీ ఆయిల్ మామూలుగా అయితే పెట్టించుకుంటాడు. సర్లేనైనా టైం అవుతుంది. మళ్ళీ ఇడ్లీ పిండి లేదనమాట ఇంకా మరుసటి రోజుకైతే. ఇడ్లీ పిండి లేదు కదా, ఇడ్లీకి అయితే బియ్యం పోస్తూ ఉన్నాయి. ఇంకా పచ్చి బియ్యం అయితే ఒక 2 గ్లాసులు. మామూలుగా ఫస్ట్ దోసకే పోతాం, ఇడ్లీ వద్దు అనుకున్నా. మళ్ళీ ఎందుకు ఇడ్లీకైనా కావాలంటే టక్కన ఉండదు కదా అనేసి ఇంక ఇడ్లీకి రెండింటికి కలిసే పోసేసాను. ఫస్ట్ ఒక 2 గ్లాసులు అయితే పచ్చి బియ్యం అయితే పోసేసిన. రేషన్ బియ్యం ఉంటాయి, పచ్చి బియ్యం ఉంటాయి కదా, అవి పచ్చి బియ్యం మామూలు పోసేసి, ఇవి అయితే ఉప్పుడు బియ్యం, ఇడ్లీ బియ్యం అంటారు కదా, ఉప్పుడు బియ్యము, స్టీమ్ రైస్ అంటారు. ఇవైతే ఒక 2 గ్లాసులు అనమాట. ఇవి కూడా ఒక 2 గ్లాసులు అయితే వేసేసి 2 గ్లాసులకి అవి 2 గ్లాసులు ఇవి 2 గ్లాసులు 4 గ్లాసులు అయినాయి కదా, 4 గ్లాసులకి 1 గ్లాసు 4/1 అనమాట. అట్లా ఉద్దివేలు కూడా పోసేసి కొన్ని మెంతులు కూడా కొన్ని అయితే వేసేస్తున్నాయి. ఇంకా కడిగేసి ఇంకా నానబెట్టేసినామంటే చాలు. మళ్ళీ కావాలంటే మనం గ్రైండర్ వేసుకున్నప్పుడు అటుకులు కానీ అట్లాంటివి ఏమైనా వేసుకోవచ్చు. అటుకులు బొరుగులు ఉంటాయి కదా, బొరుగులు కూడా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత అయితే వంట అయితే ఇంకా స్టార్ట్ చేసేసిన. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి వచ్చి రసం చేసేసిన. ఫస్ట్ అయితే ఇంకా పొద్దుంది పులుసు అయితే కొంచెం ఉన్నది, అన్నం చేసి రసం అయిపోయింది. పులుసు కొంచెం ఉన్నది కదా, ఫ్రై అయితే చేస్తాను. ఎందుకంటే చికెను పొద్దున్న 1/2 kg చేసినాను కదా, ఇంకా కొంచెం 1/2 kg ఉన్నది మధ్యాహ్నానికే చేసినాం. మళ్ళీ అది ఎత్తిపెట్టి మళ్ళీ ఒక రోజు చేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఎందుకో వద్దులే అనిపించింది. ఎప్పుడైనా కొంచెం పెట్టి వెన్స్డే అట్లా చేస్తాను, కానీ మళ్ళీ ఎందుకులే అనిపించేసింది. ఇంక వీడైతే ఫస్ట్ అయితే ఇంకా చేయి ఇంక నాకు పెట్టేసేమో నేను తింటా అన్నాడు. చదువుకుంటాను అనమాట. ఎగ్జామ్స్ అయితే ఇంకా అయిపోలా. 20 నుంచి ఎగ్జామ్స్, పండగ ఊరికి పోసినాం కదా, 20 నుంచి మండే నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అయిపోలే అనమాట. ఈ వీక్ అంతా వెన్స్డే వరకు 27 ఎప్పుడు వరకు ఉంటాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇంకా వీళ్ళకైతే పెట్టేసి ఇంకా అన్నం అయ్యి తినేసి ఇంకా బోకులు అయితే కడగల, మళ్ళీ కడుక్కోవచ్చులే ఓపిక లేదు అనేసి ఇంకైతే శనగబ్యాలు సగ్గుబియ్యం అయితే నానబెట్టేస్తున్నా. కొంచెం ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా నానుతాయి అనేసి అయితే. ఎందుకంటే చాలా రోజులైంది ఇవి శనగబ్యాలు సగ్గుబియ్యం వేసేసి బెల్లం వేసి పాయసం చేద్దాం అనేసి. ఇంట్లో ఎప్పుడు అడిగినా కూడా నాకొద్దు అంటానే ఉన్నారు. ఈరోజు మీరు తింటే తినండి, లేదంటే లేదనేసి అయితే పెట్టేసిన. ఎప్పుడో అయినా చాలా రోజులైంది నాకు ఇష్టం ఇట్లా తాగడం. మా ఇంట్లో అయితే ఇంక మా అమ్మ అయితే ఇంక అసలు తాగదు, చేయదు ఎక్కువ అవుతామా. ఇంకేదన్నా చేద్దామంటే వీళ్ళు ముగ్గురు వద్దు అని అంటా అన్నారు. ఇంక సర్లే అనేసి నేను నానబెట్టేసి పోయి అట్లా పడుకున్న కొద్దిసేపు బియ్యం వేద్దాము నానుంటే గ్రైండర్కి అనేసి చూస్తే ఏంట్రా సౌండ్ వచ్చిందని చూస్తే మేమిద్దరం కొంచెం డిఫరెంట్గా డిష్ చేసుకుంటున్నాం ఉండు అని. ఆల్రెడీ వీడు చేసుకొని తినేసి ఉన్నాడంట. ఈయన తర్వాత వాళ్ళ అక్కకి ఏం వేస్తున్నాడు, వాళ్ళ అక్క కూడా తింటానందంట. వాళ్ళ అక్క కోసం అయితే వేస్తా అన్నాడు. ఇంకెందుకు పోయేది, వీడియో తీసుకోమని చెప్తా ఉన్నాను నాకైతే. సర్లే ఏం చేస్తున్నాను అంటే ఎగ్గు కొట్టేసిన తర్వాత చికెన్ పులుసు ఫ్రై ఉంటుంది కదా, దాంట్లో మెత్తంటి అన్ని ఇట్లా ముక్కలుగా నన్ను చిన్నగా కట్ చేసి ఇవ్వన్నాడు. కానీ నేనైతే అట్లా చేయలేనురా అంటే చిన్నగా వచ్చిన కాడికి అట్లా కట్ చేసేసుకొని దాంట్లో పులుసు ఉంటుంది కదా, చికెన్ పులుసు అది తీసుకొని అంతా మిక్స్ చేసేస్తున్నాడు. తర్వాత సాల్ట్ అవన్నీ ఏమొద్దంటే ఏమొద్దు, పులుసు తెచ్చాలు. దీన్ని వీళ్ళు తమిళనాడు కలై ఏదో అంటారంట, వీడియో చెప్తా ఉన్నాను. నాకు అంత ఐడియా అయితే లేదు. నీకు ఎట్లా తెలుసు అంటే తెలుసు నాకు, వీడియో చూస్తూ ఉంటాం కదా, తమిళ వాళ్ళు ఫ్రెండ్స్ అవి చూస్తూ ఉంటాం కదా, బయట వినప్పుడు కలై తిన్నా అట్లా ఏందో పేరబ్బా నాకైతే అంత తెలియదు. ఇది ఎక్కువ కుక్ అవ్వకూడదంట, కొంచెం ఒక 60% కుక్ అయితే 40% అట్లే ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఇంకంతేనారా అంటే తిప్పించరా అంటే తిప్పించకూడదు, రౌండ్గా వేయాలి, ముద్దగా ఉండాలి, స్పూన్తో అట్లా తినేస్తే అట్లా రావాలి చేతికి అని చెప్తా ఉన్నాడు. ఎట్లారా తినేదంటే సూపర్గా ఉంటుంది టేస్ట్, నువ్వు కూడా తిన్నీకు ఒక టేస్ట్ అన్నాడు. వద్దులే నాయన నాకు అనేసి ఇంకా వాళ్ళ అక్కకైతే ఏడ్చినాడు. వంట చేసేటప్పుడు ఇద్దరిని అయితే నేనైతే
వద్దని చెప్పను. ఆల్మోస్ట్ దగ్గర ఉండి చూసుకుంటాను కానీ వద్దు అని చెప్పను. ఎందుకంటే వంట అనేది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఖచ్చితంగా తెలిసి ఉన్నారనమాట వాళ్ళకైతే. కానీ ఇంకా వేస్ట్ చేస్తున్నాడు. ఇంక చదువుకుంటా ఉన్నారు కదా ఇద్దరు, చెప్తా ఉన్నాడు. నాకైతే తిట్టకుండా చెప్పాలి, నీ చదువుకునేటప్పుడు అయితే ఆశ ఫుల్గా తిడతా ఉంటుంది అని చెప్పకపోతే అన్నీ ఎగ్గొట్టేసి సగం చదువుతా అనేసి. సర్లేరా చెప్పిస్తానని ఎట్లున్నా అంటే సూపర్గా ఉన్నది మా అని చెప్తాను. ఇంకా ఈడ బియ్యం వేద్దామని వచ్చినా చదువుకోమని ఇంకా స్టార్ట్ చేసి మళ్ళీ మా వాడు అన్నీ ఏం చేసినా గమ్ముంటావు కదా, నేను ఈసారి బియ్యం వేస్తాను అనేసి. నీకు రాదు మేము వద్దు అంటే అట్లంతా చెప్పగా నేను బియ్యం వేస్తాను నాకు ఇష్టం అనేసి. అయితే వాడు ఎట్లా చదువుకుంటా ఉన్నాడు, వర్క్ ఇచ్చేసి వచ్చింది కాబట్టి రాలా, లేదంటే కానీ ఇద్దరు కొట్లాడుకుంటారు ఇక్కడికి వచ్చి. ఆ పిల్లని మట్టుకు చేపిస్తావు, నేను వేస్తా అంటే వద్దంటావు అనేసి. అయితే పోతున్నా చూసుకోవాలంటే ఇంకా పర్లేదులే కానీ అనేసి. ఇంకా పక్కన ఏంటో ఇంకా డోర్లు ఓపెన్ చేస్తా ఉంటే చెప్తాను, నేను డోర్లు ఓపెన్ చేసి పక్కన వాళ్ళ ముచ్చట్లన్నీ వినగాకు నీకు అర్థమయ్యి అవ్వకున్నాను అనేసి. పక్కన సండే కదా ఫుల్గా ఇంకా వేసుకొని వచ్చేసి కూల్ డ్రింక్స్ వాటర్ డ్రింక్స్ అన్నీ తాగేసి వచ్చి ఇంకా రచ్చపడతా ఉంటారనమాట. పక్కనైతే అదొక ఎంటర్టైన్మెంట్. ఎప్పుడైనా పండగలప్పుడు కానీ సండే టైంలో ఉంటాయి కదా, అప్పుడు అట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఇంటి పక్కనే చెప్పాను కదా ఒక లవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. కర్మ ఆ పిల్ల కాబట్టి నిజంగా అమ్మాయి కాబట్టి అనిపిస్తుంది. ఇంకెవరన్నా అయితే ఇప్పుడు జనరేషన్లో అసలు ఉండేవాళ్ళు కాదబ్బా. అంత కష్టపడుతుంది, జాబుకు పోతుంది, ఇంట్లో వాళ్ళని సాకుతుంది, ఆ అబ్బాయి దగ్గర దెబ్బలు తింటుంది, వాళ్ళ దగ్గర తిట్లు తింటుంది, సామాను బయటకు వేస్తారు, అన్ని కష్టపడుతుంది. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు అనిపిస్తుంది అనుకో. అసలు మనం ఏం చేయలేము, మన ఊరు కాదు, మన బంధువులు కాదు, ఇంకా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళయ్యే. మేము పక్క వేస్తా అంటే నువ్వు వెళ్ళి ఇంక వంట చూసుకోపా అనేది. సరే పాయసానికి అయితే ఇంకా కొంచెం నెయ్యి వేసేసి ముంతమాడిపప్పు ద్రాక్ష అయితే కొంచెం ఎక్కువ ఉన్నదని వేసేస్తున్నా, బాగుంటుంది కదా అక్కడక్కడ తింటా ఉంటే పుల్లగా అనేసి. అయితే ఇదైతే ఫ్రై చేసేసుకొని ఇంకా పక్కకైతే తీసి పెట్టేసుకోవాలి. బెల్లం పాయసం కొంతమంది సేమియాలు వేస్తారు కానీ మాకైతే కానీ ఎక్కువ సగ్గుబియ్యం వేసి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది టేస్ట్ అయితే కానీ సేమియాల కన్నా. తర్వాత 1.5 గ్లాస్ అయితే నీళ్ళు పోసి పెట్టేసుకున్నా. నీళ్ళు కొంచెం కాగుతా ఉన్నప్పుడు నానబెట్టుకున్నాం కదా శనగబెల్లం, నానబెట్టి కూడా 1 అవర్ అవుతూ ఉండదు. నానబెట్టిన శనగబెల్లం వేసేసి ఫస్ట్ ఇట్లా ఒక పొంగు వస్తుంది అన్నప్పుడు సగ్గుబియ్యం వేసేసుకున్నామంటే సరిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది. లేదంటే కానీ సగ్గుబియ్యం కానీ ఇది శనగబెల్లం కానీ హార్డ్గా ఉంటే కానీ అసలు తినలేము. తింటా ఉంటే మనం నవలుకున్నానే సాఫ్ట్గా అనిపించాలన్నమాట. సగ్గుబియ్యం అయితే కానీ ఇవి పిండి సగ్గుబియ్యం 2 ఉంటాయి కదా, లైలాన్ సగ్గుబియ్యం 2 రకాల సగ్గుబియ్యంలో ఈ సగ్గుబియ్యం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ నేనైతే లో ఫ్లేమ్లోనే ఉడికిచ్చేసిన దీన్ని. ఉడికిన తర్వాత బెల్లం వేసిన అనమాట, మిస్ అయిపోయింది క్లిప్పింగ్ ఏమో. తర్వాత బెల్లము కొంచెం యాలకల పొడి వేసుకొని దించేసిన తర్వాత పాలు అయితే వేసేసుకోవాలి. అదైతే క్లిప్పు తీయలేదా మిస్ అయిపోయిందో తెలియట్లేదు. ఇంకా బెల్లము యాలకల పొడి వేసుకున్న తర్వాత పాలు అయితే పోసుకున్నాం అంటే విరిగిపోవు. లేదంటే బెల్లం వేసిన తర్వాత కొంచెం ఉప్పు బెల్లం అయ్యి అన్న ఉంటుంది కదా, అట్లా ఉన్నప్పుడు అయితే విరిగిపోతాయి పాలు అయితే. కానీ ఇప్పుడు కానీ చూసినారా టేస్ట్ అయితే అదిరిపోయింది. వీళ్ళు ముగ్గురు అయితే మా ఆయన 2 పిల్లలు తిన్న అన్నారు. వాళ్ళే ఫుల్గా అయిపోయింది అనమాట. అప్పటికప్పుడు తలా ఒక కప్పులు వేసుకొని తినేసిన సూపర్గా ఉన్నది అని అన్నారు. బెల్లం పాయసం ఏంటంటే ఇప్పుడు చేసినప్పుడు ఇట్లా అనిపిస్తుంది కానీ చల్లారిపోతే వాటర్గా అయిపోతుంది. చక్కెర పాయసం గట్టి పడుతుంది. బెల్లం పాయసం ఏంటంటే చల్లబడే కొద్దీ ఏంటంటే పలుచగా వచ్చేస్తుంది అనమాట. అట్లా ఇంకా తర్వాత ఏంటంటే ఎప్పుడో 2 గంటలప్పుడు వాషింగ్ మిషన్ వేసిన, ఎప్పుడో వేసున్నా, గుర్తులేదు పొద్దున్న వేసున్నా. ఇప్పటికి గుర్తు వచ్చిన టక్కన ఎందుకు వాషింగ్ లేకపోతే వాషింగ్ మిషన్ అయిపోయినది. ఇంకా సాయంత్రం అయితే వచ్చినాం అనమాట పైకి అయితే ఇంకా బట్టలు ఆరేయడానికి. ఇంక వాళ్ళు చదువుకుంటా అన్నారు. ఇంకా మా ఆయన వచ్చింది అనమాట పైకి కొంచెంసేపు, చల్లగా గాలి తోలుతుంది కదా, వాళ్ళు ఎట్లా చదువుకుంటారు అనేసి టీవీ ఆఫ్ చేసి వచ్చేస్తున్నారు. అప్పుడైతే ఎక్కువ బాగా గాలి తోలేదు. ఇప్పుడు ఇటు సైడ్ ఏంటంటే వీళ్ళు అపార్ట్మెంట్ కడతా ఉన్నారు కదా, ఇది ఎప్పుడైపోతుంది గ్రౌండ్ మట్టుకు అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 4 ఫ్లోర్స్ కదా, ఇప్పుడు సెకండ్ వేసినారు. దానిపైన ఒకటి ఇంకా దానిపైన ఒకటి అవి కానీ వేసినా అంటే అటు సైడ్ రోడ్డు కూడా కనపడుతుంది. ఇంకా ఎంతవరకు వస్తుందో ఇంకా సేల్స్కి ఏం పెట్టినారు. డబుల్ అయితే కానీ 52, త్రిబుల్ అయితే కానీ 92 అంట. ఎవరో అదృష్టవంతులు కొనుక్కునే వాళ్ళు. మీరైతే అట్లా సబ్స్క్రైబ్ చేయండి.